పాడల్ టెన్నిస్ నయా కాన్సెప్ట్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. ప్రజాస్వామ్యంలో ఓటరు ఒకేసారి ఓటు వేస్తారు. కానీ కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని కొన్ని గ్రామాల ప్రజలు అందుకు పూర్తిగా భిన్నం. వారు 2 సార్లు ఓటు హక్కు వినియోగించుకుంటారు. అంతేకాదు వారికి 2 రేషన్ కార్డులు, ఓటర్ గుర్తింపు కార్డులు ఉంటాయి. గ్రామాల్లో సౌకర్యాలు, ప్రజాప్రతినిధులు కూడా డబుల్ దబాకానే. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని 12 గ్రామాల ప్రజలకు 2 చొప్పున ఓటర్ ఐడి కార్డులున్నాయి. ఈ గ్రామాలు తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దులో ఉండటంతో 2 రాష్ట్రాల ప్రయోజనాలను పొందుతున్నారు. ఇరు రాష్ట్రాలకు జరిగే ఎన్నికల్లో ఓట్లు వేస్తారు. అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ఇదే పద్ధతిని అవలంబిస్తున్నారు. కెరమెరి మండలంలోని పరందోలి, కోట, శంకర్లొద్ది, లెండిజాల, ముకడంగూడ, మహారాజగూడ గ్రామాల్లో ఈ వ్యవహారం కొనసాగుతోంది. ఇవే కాక అంతాపూర్, ఇంద్రానగర్, పద్మావతి, ఎస్సాపూర్, బోలపటార్, గౌరీ గ్రామాలు భాషా ప్రాతిపదికన రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ సమయంలో ఆంధ్రప్రదేశ్లో చేర్చబడ్డాయి. 1956 నుంచి ఇప్పటి వరకు 2 రాష్ట్రాల ఎన్నికల్లో వీరు పాలు పంచుకుంటున్నారు. ఈ గ్రామాలలో 9,246 జనాభాకు గాను 3,283 ఓటర్లు ఉన్నారు. భౌగోళికంగా, సాంస్కృతికంగా మహారాష్ట్రకు దగ్గరగా ఉన్నందున 1987లో ఈ గ్రామాలను చంద్రపూర్ జిల్లాలో చేర్చారు. ఈ గ్రామాల్లోని ప్రతి కుటుంబానికి 2 రేషన్ కార్డులు, ఓటర్ గుర్తింపు కార్డులు ఉన్నాయి. 2 రాష్ట్రాల నుండి పెన్షన్లు పొందుతున్నారు. గ్రామాల్లో 2 రాష్ట్రాలు ఏర్పాటు చేసిన విద్యుత్ స్తంభాలు, పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, ఆరోగ్య ఉప కేంద్రాలు 2 ఉండటం విశేషం. అంతేకాదు సర్పంచ్, ఎమ్మెల్యే, ఎంపీ, సీఎంలు ఇలా 2 రాష్ట్రాల ప్రజాప్రతినిధుల పరిధిలో వీరు ఉంటారు. మహారాష్ట్ర, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మధ్య గత 7 దశాబ్దాలుగా భూ వివాదం పెండింగ్లో ఉంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కెరమెరి మండలంలో ఈ పరిణామం కొనసాగుతోంది.